సూపర్ స్టార్ మహిళా క్రికెటర్ స్మృతి మందన్న పెళ్లి క్యాన్సిల్ అయింది. ఇప్పటి వరకు మ్యూజిక్ డైరెక్టర్ పలాష్ ముచ్చల్తో జరగాల్సిన వివాహం పోస్ట్ పోన్ అయిందని వార్తలు విన్నాం. కానీ ఇవాళ క్యాన్సిల్ అయినట్టుగా స్వయంగా స్మృతి మందన తన ఇన్స్టా స్టోరీలో పోస్ట్ చేశారు. అయితే పెళ్లి వేడుకలు చాలా ధూమ్ధామ్ గా జరుగుతున్న టైంలో స్మృతి మందన తండ్రి ఒక్కసారిగా అనారోగ్యానికి గురి కావడంతో వెంటనే పెళ్లిని పోస్ట్ పోన్ చేశారు. స్మృతి మందన తండ్రిని హాస్పిటల్ కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇప్పించారు. వెంటనే పలాష్ ముచ్చల్ కూడా అనారోగ్యానికి గురై హాస్పిటలైజ్ అయ్యారు. ఇక ఆ తరువాత సోషల్ మీడియాలో తాను పెళ్లి వేడుకలకు సంబంధించి చేసిన పోస్టులన్నీ కూడా అన్ని పిక్స్ అండ్ వీడియోస్ అన్ని కూడా స్మృతి మందన డిలీట్ చేశారు. ఇక్కడ మళ్ళీ డిబేట్ స్టార్ట్ అయింది. అసలు ఏం జరుగుతుందో అర్థం కాక ఫ్యాన్స్ అందరూ కన్ఫ్యూజన్ కి గురయ్యారు. పలాష్ ముచ్చల్ ఫ్యామిలీ నుండి పెళ్లికి సంబంధించి ఇది పోస్ట్ పోన్ మాత్రమే, మళ్ళీ పెళ్లి ఉంటుంది అన్న వార్తను మనం విన్నాం. బట్ స్మృతి మందన ఫ్యామిలీ నుంచి ఎవరు రియాక్ట్ అవ్వలేదు. ఇప్పుడు తనే స్వయంగా పెళ్లి క్యాన్సిల్ అయిందని ఒక అఫీషియల్ స్టేట్మెంట్ ఇచ్చేశారు. పెళ్లి పోస్ట్ పోన్ అవ్వడానికి, పెళ్లి ఇప్పుడు క్యాన్సిల్ అయిపోవడానికి రీజన్ మాత్రం రకరకాలుగా వార్తలు, ఊహాగానాలు ఉండనే ఉన్నాయి. కానీ అఫీషియల్ గా పర్టికులర్ గా ఒక రీజన్ అయితే చెప్పలేదు. పలాష్ ముచ్చల్ అలాగే ఒక కొరియోగ్రాఫర్ తో ఉన్న చాట్ బయటికి రావడమే దీనికి రీజన్ గా ఒక వార్త అయితే హల్చల్ చేసింది. బట్ అఫీషియల్ గా ఎవరు దీని మీద స్పందించలేదు. బట్ పెళ్లి అయితే క్యాన్సిల్ అయింది. భారత్ తరపున మరిన్ని మ్యాచెస్ ఆడి ట్రోఫీలు గెలవడమే ఇప్పుడు తన లక్ష్యం అని స్మృతి మందన చెప్పారు.